కరంబనగర నివాసాయ పూర్ణవల్లీ సమేతాయ పురుషోత్తమాయ నమః. కరంబనూర్ ఉత్తమర్ కోయిల్. చెట్లు చేమలు కూడా భగవంతునికి ఆవాసాలే అని తెలిపే ఉత్తమర్ కోయిల్ ఇది. ఒకసారి జనక చక్రవర్తి చేసిన యజ్ఞం ఫలించలేదని బాధపడుతూ ఉంటే కదంబ వృక్షాలుగా భగవంతుడు కనిపించి లోపాలు సవరించి యజ్ఞం ఫలించేట్లు చేశాడు. అందుకే ఈ దివ్యదేశం కరంబనూరయ్యింది. ప్రేమతో ప్రార్థిస్తే మన లోపాలను సవరించి విజయాలిస్తాడీ పురుషోత్తముడు. మనకే కాదు, దేవతల్లో పెద్దలైన బ్రహ్మరుద్రుల లోపాలు తీర్చినవాడీన. బ్రహ్మ తల తొలగించిన రుద్రుడి దోషం ఇక్కడి పూర్ణవల్లి తాయారు వేసిన భిక్ష వల్ల పూర్ణంగా తొలగింది. అందుకే దీన్ని భిక్షాండార్ కోయిల్ అంటారు. తనకు దర్శనమిచ్చిన క్రమంలోనే ఇక్కడ వెలసి ఉండమని జనకుడు ప్రార్థిస్తే అలానే ఈ ఆలయం ఏర్పరచుకున్నాడు. సృష్టి చేసే క్షీరసాగర శయనుడు, ఆయన నాభీ పద్మంలో చతుర్ముఖుడు, శాపం తొలగి పవిత్రుడైన పరమశివుడు ముగ్గురూ ఉండి దర్శనమిస్తున్నారిక్కడ. అందుకే దీన్ని త్రిమూర్తి క్షేత్రమని అంటారు. శ్రీరంగ ప్రాకారం నిర్మించేప్పుడు తిరుమంగయ్యాళ్వార్లు ఈ సన్నిధిలోనే ఉండేవారట.